నమస్తే, నేను ప్రియాంకరామ్. తెలంగాణలో కొత్త పార్టీ రాబోతుంది. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది కొత్త పార్టీ అనగానే ఎవరు అనేది. కవిత గారు. మరి ఏంటి కవిత గారు ఆ పార్టీకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు? అలానే మేలో ఆల్మోస్ట్ అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి అందరూ అంటున్నారు. మరి ముహూర్తం కూడా ఖరారైందా? ఎక్కడి నుండి ఆవిడ ప్రస్థానాన్ని స్టార్ట్ చేస్తారు? ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే. కవిత గారు, తెలంగాణలో ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారు. అంటే ఇది ఎప్పటి నుండో వస్తున్న వార్త అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి రీసెంట్గా అప్డేట్ వచ్చింది. మేలో ఆవిడ పార్టీ అనౌన్స్ చేస్తారు అని. మరి పార్టీకి ముహూర్తం పెట్టడం, పేరు అన్నీ కన్ఫర్మ్ అయిపోయినాయా? అన్నీ కన్ఫర్మ్ అయితే ఆవిడ ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించిన సూచాయిగా కొన్ని సంకేతాలు కూడా ఇచ్చారు ఆవిడ. సిద్దిపేట నుంచి లేదంటే నిజామాబాద్ నుంచి అని చెప్పి. అంటే సిద్దిపేట నుంచి ఆవిడ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే హరీష్ రావు గారి మీద ఆవిడ టార్గెట్ చేశారు. ఫస్ట్ నుంచి హరీష్ రావు గారి మీదనే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆయన ఫామ్ హౌస్ కానీ, ఆయన సంపాదించిన సంపాదన కానీ, లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏం చేశారని ఇవన్నీ కూడా ఎక్కువగా హరీష్ రావు గారి గురించి మాట్లాడుతున్నారు. ఇండైరెక్ట్గా కేటీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు. సో సిద్దిపేట నుంచి ఆవిడ ఆరంగేట్రం అనేది ఉండబోతుంది అనే దానికి మనం ఒక నిర్ధారణకి రావచ్చు ఆమె ఇచ్చినటువంటి సంకేతాల ప్రకారం. అలాగే పార్టీకి సంబంధించి తెలంగాణ అనేటువంటి పదం ఉండేలాగా పార్టీ పెడతానని చెప్పేసి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టడమే కల్వకుంట్ల ఫ్యామిలీకి రాజకీయ పతనం స్టార్ట్ అయిందనేది చాలా కాలంగా వినిపిస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోటి ఉన్నప్పుడు అది వరుసగా 2 సార్లు గెలిచింది. సో తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ నుంచి బయటకు వచ్చేసారు కేసీఆర్ గారు. ఆ పదాన్ని తీసేశారు. అసలు కనీసం అప్పుడైనా సరే తెలంగాణ సమాజం గమనించాలి. అసలు కేసీఆర్ గారు ఏం చెప్పారు 2014 అనేది తెలంగాణ సమాజం క్లియర్గా కనుక అబ్జర్వ్ చేసినట్టయితే, వాళ్ళు కనుక గుర్తించుకున్నట్టయితే కేసీఆర్ గారికి తెలంగాణ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనేది వాళ్ళకి అర్థమై ఉండేది. ఇప్పుడు ఆయన స్వలాభం కోసం, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నారా, లేదా తెలంగాణ సమాజం కోసం చేస్తున్నారా అనేది క్లియర్గా అర్థమై ఉండేది. సరే, ఆయన ఎందుకు చేశారనేది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు భావించడానికి అవకాశం ఉంది. ఆ స్వేచ్ఛ ఉంది ఎవరికైనా సరే. 2014లో ఆయన అన్న మాటలు నేను గుర్తు చేస్తాను. ఏమన్నారు? నాది ఫక్తు రాజకీయ పార్టీ, ఇప్పటి వరకు ఉద్యమ పార్టీగా ఉంది, ఇక్కడి నుంచి నాది ఫక్తు రాజకీయ పార్టీ అన్నారు. అంటే అప్పుడే తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేయాలి కదా. నా తెలంగాణ సంబంధం లేని పార్టీ అని చెప్పి ఆయనే చెప్పారు. ఫక్తు రాజకీయ పార్టీ నాది, తెలంగాణ పార్టీ కాదని చెప్పి ఆయనే చెప్పారు కదా. కానీ తెలంగాణ సమాజం మోసింది ఆ పార్టీని. 2023 దాకా మోసింది. 2023లో తెలంగాణ సమాజానికి ఇంకా అర్థం కావట్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితి అని మార్చేశారు. అంటే తెలంగాణతో నాకు అసలు సంబంధం లేదు అని చెప్పి ఆయన డైరెక్ట్గానే వీళ్ళకి అర్థం కావట్లేదు, నేను ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పి నేను చెప్పినా కానీ అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన అసలు పేరునే తీసేశారు. పేరునే తీసేసి భారత రాష్ట్ర సమితిగా మార్చేసి ఆయన దేశకీ నేత అని చెప్పి హోర్డింగ్స్ ఎంచుకొని మహారాష్ట్రకి పెద్ద ఎత్తున పెద్ద ర్యాలీతోటి ఒక 100 కార్లతోటి ర్యాలీతోటి మహారాష్ట్ర నుంచి ఆరంగేట్రం స్టార్ట్ చేయాలి. నరేంద్ర మోడీ గారికి ఏం తెలుసు? ఆయనకి అసలు ఏమీ తెలియదు. నరేంద్ర మోడీకి నేను చూపిస్తాను రాజకీయం ఏంటంటే, కరెంటు 24 అవర్స్ ఎలా ఇవ్వాలని నేను చేస్తాను, 24 గంటలు వాటర్ ఎలా ఇవ్వాలని నేను చేస్తాను, వాటర్ అన్ని వేస్ట్ పోతున్నాయి సముద్రంలో, ఇవన్నీ మాట్లాడి దేశకీ నేత అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత 2023లో ఆయన ఏం చేశారు అనేది అర్థమైంది. అప్పటికి తెలంగాణ సమాజానికి అర్థమయ్యి ఆయన్ని అధికారం నుంచి కింద కూర్చోబెట్టారు. అప్పటి నుంచి ఇక మొత్తం వరుసగా స్టార్ట్ అయింది సినిమాలో కవిత గారు బయటకు వచ్చి అసలు ఉద్యమ సమయంలో ఏం చేశారు, ఉద్యమం తర్వాత ఏం చేశారు అనేది చాలా క్లియర్గా ఆవిడే చెప్తున్నారు. ఇప్పుడు ఎవరన్నా చెప్తే కనుక ఎదురుదాడి చేస్తారు. వాళ్ళ ఇంట్లో సొంత కూతురే చెప్తున్నప్పుడు ఇంక ఎదురుదాడి ఏం చేస్తారు? చేయలేరు కదా. ఆమె అడుగుతుంది కదా, మీకు ఉద్యమ సమయంలో మీ ఆస్తులు ఎంత, ఇప్పుడు మీ ఆస్తులు ఎంత ఉన్నాయి అని చెప్పి ఆవిడే అడుగుతున్నారు. అసలు తాను ముఖ్యమంత్రి అయితే కనుక మొత్తం మీద ఎంక్వైరీ చేస్తానని చెప్పి చెబుతున్నారు ఆవిడ. సార్, అంటే ఇంకొక చిన్న డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు కేటీఆర్ గారిని క్వశ్చన్ చేస్తున్నారు, సరే, అప్పుడు కవితను కూడా క్వశ్చన్ చేస్తారు కదా, మరి నీకు ఎక్కడి నుండి వచ్చినాయి ఆస్తులు? అడగలేదుగా, ఇప్పటి వరకు ఎవరు అడగలేదు కదా. అంటే భయపడుతున్నారా కవితకి? భయపడుతున్నారో లేదా కవిత నిజాయితీగా ఉందో? ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది నాకు ఆపాదించారు, నాకు సంబంధం లేదని చెప్పి కవిత గారు చెప్తున్నారు కదా. కానీ నేను లిక్కర్ స్కామ్ నా మీద పెట్టారు, నేను తిహార్ జైలుకి వెళ్ళి రావాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది, నేను చేయని తప్పుగా అని చెప్పి చెబుతున్నారు కదా ఆవిడ. మరి కల్వకుంట్ల ఫ్యామిలీలో బాగా ఇబ్బంది పడింది ఎవరు? ఆవిడేగా. మరి తిహార్ జైల్లో ఉండి వచ్చింది ఆవిడే కదా. మరి అందుకే ఆవిడ చెబుతున్నారు. పైగా నేను తిహార్ జైలుకి వెళ్ళి వచ్చినా కానీ వీళ్ళ కనికరం లేకుండా నాకు షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా పార్టీ నుంచి నన్ను బయటకు పంపించేశారు. ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుందని చెప్పి ప్రశ్నిస్తున్నారు కదా. కేసీఆర్ గారి చుట్టూ దెయ్యాలు ఉన్నాయి, ఆయన మంచోడు అని చెప్పి చెబుతున్నారు ఆవిడ.
ఆ దెయ్యాలు మొత్తం తెలంగాణ సమాజాన్ని మొత్తంని బాగా తెలంగాణ సమాజం ఆస్తులన్నింటినీ లాగేసుకుంది. అవన్నీ ఫామ్ హౌస్లు కొనుక్కొని కొన్ని కోట్ల రూపాయలు దోసేసినాయి అని ఆవిడే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆవిడేం చేస్తున్నారు, తెలంగాణ అన్నటువంటి పేరుతోటి, అంటే తెలంగాణతో సంబంధం లేదని చెప్పి కేసీఆర్ గారు చెప్పేశారు, తెలంగాణ పేరు లేకుండా చేశారు, ఆయన పార్టీలో ఇవన్నీ చేసేసారు. అయినప్పటికీ ఇప్పటికి కూడా కొంతమంది ఆయనకి అభిమానులు ఉన్నారు, ఆయనతోటి తిరుగుతున్నారు, ఆ పార్టీతోటి తిరుగుతున్నారు. అది వేరే విషయం, ఎవరిష్టం వాళ్ళది, దాన్నే మనం కాదంటలా. కాబట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలు, అలాగే పార్టీకి సంబంధించిన తెలంగాణ పేరు తీసేయటం అవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయమే. భక్త రాజకీయ పార్టీ అన్నారు, నాది బంగారు తెలంగాణ అన్నాడు ఆయన. భక్త రాజకీయ పార్టీ అంటే ఏంటి, తెలంగాణతో నాకు సంబంధం లేదనే కదా చెప్పింది ఆయన. ఇంకా అది కూడా అర్థం చేసుకోకుండా సరే భారత రాష్ట్రపతి దాకా ట్రావెల్ అయ్యారు చాలామంది. సరే ఇప్పుడేంటి పరిస్థితి, అసలు ఆ తెలంగాణ పదవి నుంచి ఆయన ఎగ్జిట్ అయిపోయారు కాబట్టి మళ్ళీ దాన్ని తీసుకొస్తే జనాన్ని నమ్మే పరిస్థితి ఉండదు. మళ్ళీ దాన్ని మార్చాలని ట్రై చేశారు, మారుస్తానికి ట్రై కూడా చేస్తున్నాం అని చెప్పి ఆయనే ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, మా వాళ్ళంతా చాలా ప్రెజర్ చేస్తున్నారు మళ్ళీ తీసుకోవాలని. కానీ ఆయన తీసుకుంటే బాగుండదని చెప్పేసి ఇప్పుడు కవిత గారి చేత, కవిత గారి రూపంలో తెలంగాణ ఉండేటట్టు ఒక పార్టీని పెట్టబోతున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. అంటే ఇదంతా తెలంగాణలో కేసీఆర్ గారికి తెలియకుండా కవిత గారి పార్టీ పెడుతున్నారని చెప్పి మనం అనుకోవడానికి లేదు. పూర్తిగా 100% ఆయనకి తెలియకుండా ఈ మొత్తం స్ట్రాటజీ జరుగుతుందనేది లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల మన్నలను కోల్పోయింది. బీఆర్ఎస్ పార్టీలో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని కంటిన్యూ చేసినా కానీ అది నిలబడుతుందా లేదా అనేది లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలనేట్టు ఒక ప్రక్రియ అయితే ఉంది కదా, అది ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పి కవిత గారు చెప్తున్నారు కదా, అనేక మంది చెప్తున్నారు కదా. అది పోతే, బీఆర్ఎస్ పార్టీ అనేది పోతే, విలీనం అయిపోతే బీజేపీలో, నెక్స్ట్ వాళ్ళకంటూ కల్వకుంట్ల ఫ్యామిలీకి ఒక పార్టీ ఉండాలి, అది కూడా తెలంగాణ పేరుతో ఉండాలి, లేదంటే తెలంగాణ ప్రజలు నమ్మరు. అందుకని తెలంగాణ పేరుతో తెలంగాణ జాగృతి అనేది ఆల్రెడీ ఒక పేరు ఉంది, అదే అనౌన్స్ చేస్తారా లేదంటే దాన్ని మార్చి ఇంకేమన్నా చేస్తారా, మొత్తానికి తెలంగాణ పేరు ఉంటుందని వాడు చెప్పారు. మేలో అని అంటున్నారు, మేలో అంటే ఇంకా 2-3 నెలల్లో పార్టీని అనౌన్స్ చేస్తారు. సో ఇదంతా కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ వితిన్ ది వ్యూహం అని చెప్పేసి తెలంగాణ సమాజంలో కొంతమంది భావిస్తున్నారు. వితిన్ ది ఫ్యామిలీలో కవిత గారిని ముందు పెట్టి, ఎందుకంటే తీహార్ జైలుకి వెళ్ళి వచ్చారు కాబట్టి ఒక సింపతి ఉంటుంది, కాబట్టి ఒక పార్టీ ఫ్లోట్ చేసేసి ఈ పార్టీని తీసుకెళ్ళి బీజేపీలో కలిపేస్తారు అనేది రేవంత్ రెడ్డి గారు కూడా అనేకసార్లు చెప్పారు. ఇది డీల్ అయిపోయిందని చెప్పి, డీల్ అయిపోబట్టే తీహార్ జైలు నుంచి కవిత బయటకు వచ్చారని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఇదంతా మనం చెప్తున్నది కాదు, వాళ్ళకు పరస్పరం ఇంట్లో వాళ్ళు చెప్తున్నది, అలాగే ప్రత్యర్థి పార్టీలు చెప్తున్నదే మనం చెప్తున్నాం, గుర్తు చేస్తున్నాం కాకపోతే. సో కాబట్టి ఇప్పుడు ఈ ప్లాన్ అంతా సినిమా, మొన్న అన్నారు అసలు ట్రైలర్ ఇది ట్రైలర్ మాత్రం, అసలు సినిమా ముందుందన్నారు ఎవరు, కవిత గారు. అవునా, అంటే అసలు సినిమా అంటే ఏంటి, ఆవిడ చేత పార్టీ పెట్టించి ఆవిడని ముందు పెట్టి మొత్తం నడిపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కేసీఆర్ గారికి తన బిడ్డ అంటే అపారమైనటువంటి ప్రేమ ఉందని చెప్పి ఆయనే చెప్పాడు అనేక సందర్భాల్లో, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పారు ఆ మధ్య. సో కాబట్టి కవిత గారిని వెనకుండి నడిపించేది కేసీఆర్ గారే అనేటువంటిది మాత్రం ఇప్పుడు తాజాగా వినిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.